सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। थर्ड चैप्टर 30th श्लोकम। मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः। శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో కర్మయోగాన్ని మొత్తం కర్మయోగం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస. అయితే ఈ శ్లోకంలో మనకు 5 సూత్రాలు కనిపిస్తాయి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య, ముందు దాన్ని అర్థం చేసుకుందాం. మయి అంటే నాయందు అని, నాయందు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యందు అని అర్థం. అయితే శ్రీకృష్ణ భగవానుడుకి ఇంకొక పేరు కూడా ఉంది, వాసుదేవ అని. వాసుదేవ అంటే వసుదేవుని యొక్క కుమారుడు వాసుదేవుడు అని. కానీ వాసుదేవ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, వసంతి సర్వాణి భూతాని యస్మిన్ ఇతి వాసు. ఎక్కడైతే అందరూ నివసిస్తారో, జీవరాశులందరూ ఎక్కడైతే నివసిస్తారో దాన్ని వాసు అంటారు. అంటే వాసు అనే పదము సత్స్వరూప పరమాత్మను తెలియజేస్తుంది. దేవ అంటే దివ్యతి స్వయం ప్రకాశతే ఇది దేవ. ఏదైతే స్వయంగా ప్రకాశిస్తుందో దాన్ని దేవ అంటారు. అంటే చైతన్య స్వరూప పరమాత్మను తెలియజేస్తుంది. భగవంతుడు స్వయంగా ప్రకాశిస్తాడు కాబట్టి దేవ అనే పదము చైతన్య స్వరూప పరమాత్మను తెలియజేస్తుంది. వాసుదేవ అంటే సత్స్వరూప పరమాత్మ, ఇంకా చిత్ స్వరూప పరమాత్మ అని. ఆ పరమాత్మనే మాయా ఉపాధితో పరమేశ్వరుడు అంటారు. ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వకర్మ అధ్యక్షుడు. సర్వజ్ఞుడు అంటే సర్వం జానాది ఇది సర్వజ్ఞ, అంటే భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. సర్వకర్మ అధ్యక్షుడు అంటే భగవంతుడు అన్ని కర్మలకు అధ్యక్షుడు అని. అంటే మనం చేసే ప్రతి కర్మ కూడా ఫలితాన్ని భగవంతుడు అందజేస్తాడు.
ఇలా భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వకర్మ అధ్యక్షుడు అని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే భగవంతుడు సర్వజ్ఞుడు అని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథను చూద్దాం. అయితే ఒక గురువుకి 3 శిష్యులు ఉంటారు. ఆ గురువు గారు ఒకరోజు వాళ్ళ ముగ్గురికి ఒక్కొక్క పండు ఇచ్చి, ఈ పండుని మీరు ఎవ్వరు లేని చోట చూసుకొని తినాలి అని ఆ గురువు గారు చెప్తారు. అప్పుడు మొదటి శిష్యుడు ఏం చేస్తాడంటే ఒక గోడ చాటున వెళ్ళి తినేస్తాడు. రెండవ శిష్యుడు ఒక వృక్షం వెనుక వెళ్ళి తినేస్తాడు. ఇక మూడవ శిష్యుడు ఎక్కడికి వెళ్ళి చూసినా నాకు భగవంతుడు కనిపిస్తున్నాడు అని తినలేకపోతాడు. మళ్ళీ తిరిగి తీసుకొచ్చి గురువు దగ్గరికి వచ్చి, గురువుగారు నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా భగవంతుడు కనిపిస్తున్నాడు, కాబట్టి మీరు ఎవరు లేని చోట చూసుకొని తినాలి అన్నారు, అందుకొరకు నేను తినలేకపోతున్నాను అనేసి గురువుగారికి చెప్తాడు. ఆ గురువు కూడా ఎంతో సంతోషిస్తాడు. ఒక శిష్యుడు ఎప్పుడైతే బోధను అర్థం చేసుకుంటాడో అప్పుడు గురువు కూడా చాలా సంతోషం అవుతుంది. ఇలా గురువుగారు బోధించిన విధంగా సర్వజ్ఞుడు అని ఆ శిష్యుడు అర్థం చేసుకున్నాడు. ఇలా సర్వజ్ఞుడు అని అర్థం చేసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఎందుకంటే కొంతమందికి నేను పేదవాళ్ళకు సేవ చేస్తూ ఉంటాను, కానీ భగవంతుడి ఆలయంలో నేను సేవ చేయడం లేదు, కాబట్టి భగవంతుడికి నా విషయం తెలియదు అనేసి అనుకుంటూ ఉంటారు. నేను ఎక్కడో పేదవాళ్ళకు అక్కడ గుడిసెల్లో వాళ్ళకు సేవ చేస్తున్నాను, కానీ ఆలయంలో చేస్తే మాత్రం భగవంతుడికి గుర్తిస్తాడు అనేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా సర్వజ్ఞుడు అని అర్థం చేసుకుంటే మనము అలాంటి ఆలోచన కూడా అవసరం ఉండదు. అంతేకాకుండా కనీసం నీ సేవ చేయాలి అనే భావం ఉన్నా కూడా అది కూడా భగవంతుడు గుర్తిస్తాడు. ఒకసారి సేవ చేయాలని ఉంటుంది కానీ చేసే అవకాశం లభించదు, కానీ భగవంతుడు మన భావాన్ని కూడా గ్రహిస్తాడు. ఇలా భగవంతుడు సర్వజ్ఞుడు అని అర్థం చేసుకోవడంలో మనకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అయితే మయి అంటే భగవంతుడు ఎవరైతే సర్వజ్ఞుడు, సర్వకర్మ అధ్యక్షుడో ఆ భగవంతుడికి సర్వాణి కర్మాణి సన్యస్య, అంటే అన్ని కర్మలు సన్యసించాలి అని. అంటే సన్యస్య అంటే సాధారణంగా అర్థం ఏంటిది? సన్యసించడము అంటే పరిత్యజించటము అని అర్థం. అంటే కర్మను సన్యసించి మనం ఎలా కర్మయోగాన్ని ఆచరిస్తాము అంటే ఇక్కడ సన్యసించడము అంటే సమర్పించటము అని అర్థం. కర్మలను భగవంతుడికి సమర్పించటము అని. అయితే భగవంతుడికి నేను ఎలా కర్మను సమర్పిస్తాను, ఈశ్వరార్పణ బుద్ధితో ఎలా కర్మను ఆచరిస్తాను అంటే యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం. అంటే ఏ కర్మ అయితే నేను చేస్తున్నానో అది నీకు ఆరాధనగా చేస్తున్నాను అని. కాబట్టి మనకు మన హిందూ మతంలో భగవంతుడు ఎక్కడో లేడు, ఒక కైలాసంలోనో ఒక వైకుంఠంలోనో ఎక్కడో స్వర్గంలోనో భగవంతుడు లేడు. మనకు ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూస్తాం. కాబట్టి కర్మయోగాన్ని ఆచరించడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో అదే కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే చాలు. అయితే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ప్రయోజనం ఏంటి అంటే మనం చేసే ప్రతి పనిని కూడా మనము జాగ్రత్తగా శ్రద్ధతో చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒకవేళ మీ గురువుగారు మీ ఇంటికి వస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఎంత ప్రేమతో శ్రద్ధతో అన్నీ చేసి పెడతారు. అదే విధంగా అదే శ్రద్ధతో ప్రతి పనిని కూడా చేయాలి. ఎందుకంటే మోక్షమే ఎప్పుడైతే నా ముఖ్య లక్ష్యమైందో జీవితానికి, ఆ మోక్షాన్ని పొందాలి అంటే అర్హతను కూడా పొందాలి. ఆ అర్హత ఎలా లభిస్తుంది అంటే చిత్తశుద్ధి ఉండాలి. ఆ చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది అంటే భగవంతుడితో నేను అనుసంధానాన్ని ఏర్పరచుకోవాలి, అంటే భగవంతుడితో కనెక్షన్ని ఏర్పరచుకోవాలి. అది ఎలా అంటే ప్రతి పనిని కూడా ఆరాధనగా చేయాలి. ఇలా మయి సర్వాణి కర్మాణి సన్యస్య అనేది మొదటి సూత్రం. అదేంటిదంటే భగవంతుడికి ఎవరైతే సర్వజ్ఞుడు సర్వకర్మ అధ్యక్షుడో ఆ భగవంతుడికి నేను అన్ని కర్మలు సమర్పిస్తున్నాను అని. అంటే భగవంతుడిని ఆరాధనగా ప్రతి పనిని నేను భగవంతుడి ఆరాధనగా చేస్తున్నాను. ఇది మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఏంటిది? అధ్యాత్మ చేతస.
అధ్యాత్మ చేతస అంటే ఇక్కడ భగవాన్ భాష్యకార రాస్తారు, వివేక బుద్ధ్యా అని. వివేక బుద్ధితో కర్మను ఆచరించాలి. అయితే భగవంతుడికి వివేక బుద్ధితో ఆచరించాలి అంటే ఏంటిదంటే భగవంతుడిని అర్థం చేసుకొని మనము ఆచరించాలి అని. అంటే అహంకర్త ఈశ్వరాయ కర్మ కరోమి. వివేక బుద్ధితో కర్మను ఆచరించాలి అంటే అహంకర్త ఈశ్వరాయ కర్మ కరోమి. అంటే నేను కర్తను, నేను కర్మ చేస్తున్నాను, భగవంతుడి కొరకు చేస్తున్నాను అని. అయితే భగవంతుడి కొరకు చేయడం ఎలా అంటే భృత్యవత్ కరోమి. భృత్యవత్ అంటే భృత్యుడిలాగా నేను చేస్తున్నాను అని. భృత్యుడు అంటే సేవకుడిలాగా నేను భగవంతుడికి కర్మలు చేస్తున్నాను. అంటే ఒక యజమాని యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఎలాగైతే ఒక సేవకుడు చేస్తూ ఉంటాడో అలాగే నేను భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ నేను కర్మలు చేస్తూ ఉంటాను. అయితే భగవంతుడి ఆదేశము అంటే ఏంటిది అంటే భక్తి అనేది మనకు శాస్త్రంలో అనేక విధాలుగా చెప్తారు. ఒకటి సఖాభక్తి అంటే భగవంతుడిని మిత్రుడుగా భావించటం. రెండవది వాత్సల్య భక్తి అంటే భగవంతుడిని పుత్రుడిగా భావించటం. ఇక మూడవది దాసభక్తి అంటే భగవంతుడికి నేను దాసుడిని, సేవకుడిని అని భావించటం. అయితే ఇక్కడ భగవాన్ భాష్యకార ఈ దాసభక్తిని హైలైట్ చేస్తున్నారు. అంటే అహంకర్త ఈశ్వరాయ కరోమి భృత్యవత్ అంటే నేను కర్మ చేస్తున్నాను, భగవంతుడికి సేవకుడిలాగా కర్మ చేస్తున్నాను అని. కాబట్టి ఏ కర్మ చేస్తున్నా అది భగవంతుడి ఆదేశంగా భావించి చేయడం. మరి భగవంతుడు నాకు ఎలా ఆదేశిస్తాడు? భగవంతుడు నాకు ఇన్స్ట్రక్షన్స్ని ఎలా ఇస్తాడు? భగవంతుడు నాకు ఏమైనా రోజు ఫోన్ కాల్ చేసి ఈరోజు నువ్వు ఇలా ఇలా చెయ్యాలి అని చెప్తాడా? లేదా వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడా? ఈరోజు నువ్వు ఇవన్నీ కర్మలు ఈ విధంగా చెయ్యాలి అని ఆదేశాన్ని నాకు అందజేస్తాడా? లేదు. భగవంతుడు మరి ఎలా చేస్తాడు అంటే శాస్త్రం ద్వారా మనకు భగవంతుడు ఆదేశాన్ని అందజేస్తాడు. ఇది స్వయంగా భగవంతుడు చెప్పిన శ్లోకం. శృతి స్మృతి మమయేవ ఆజ్ఞే యహతే ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచేది మమ ద్వేషి మద్భక్తోపి న వైష్ణవ. అంటే శృతి స్మృతి మమయేవ ఆజ్ఞే. శృతి ఇంకా స్మృతి అంటే శాస్త్రము అని అర్థం. వేదాలు ఇంకా స్మృతి గ్రంథాలు, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, ఇలా స్మృతి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి నా యొక్క ఆజ్ఞ అని. నా యొక్క ఆజ్ఞ అంటే అవి నా యొక్క ఆదేశము అని. యహతే ఉల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచేది మమ ద్వేషి. ఎవరైతే దాన్ని అనుసరించారో వాళ్ళు మమ ద్వేషి అంటే అతనికి నా పట్ల గౌరవం లేదు అని అర్థం. మద్భక్త అపి న వైష్ణవ. అతడు నా భక్తుడే అయినా కానీ నా వైష్ణవుడు కాదు అని. అంటే ఇక్కడ మెసేజ్ ఏంటిది అంటే మనము గుడికి వెళ్తాము, జపం చేస్తాము, పూజ చేస్తాము, అన్నీ చేస్తాం. కానీ శాస్త్రాన్ని బోధించిన విధంగా నడుచుకోవడం కూడా ముఖ్యం. సో అదంతా భక్తి కాదని కాదు. మనం ఆలయానికి వెళ్ళడము, పూజ చేయడము, జపం చేయడము అదంతా భక్తి కిందకే వస్తుంది. కానీ అంత మాత్రం సరిపోదు. శాస్త్రం బోధించిన విధంగా నడుచుకోవడము అది కూడా ముఖ్యం. అదే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నాడు. ఈశ్వరాయ భృత్యవత్ కరోమి. ఈశ్వరుడికి నేను సేవకుడిలాగా కర్మ చేస్తాను అని. అంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని నేను పాటిస్తాను అని అర్థం. అయితే దీన్ని మోడర్న్ కాంటెక్స్లో ఎలా తీసుకోవచ్చు? అందరికీ శాస్త్రజ్ఞానం ఉండదు. మరి అప్పుడు ఎలా చేయాలి అంటే మనం ఏ పరిస్థితిలో అయితే నేను ఉన్నానో ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో ధర్మబద్ధంగా చేయటం, అది భగవంతుడి ఆదేశంగా భావించటం. అంటే నేను ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బిడ్డగా, శిష్యుడిగా ఏ ఏ పరిస్థితిలో నేను ఉన్నానో అక్కడ నేను ఏం చేయాలనో అది చేయటం. అయితే ఎవరు గుర్తించారా లేదా అని సంబంధమే లేదు. నేను ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, అది నేను చేస్తాను. అది ఈశ్వరాయ భృత్యవత్ కరోమి. సో ఈ అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధి అనే రెండవ సూత్రాన్ని తెలియజేస్తుంది.
వివేక బుద్ధి అంటే ప్రతి కర్మను కూడా మనము ఏ పరిస్థితిలో ఉన్నామో అక్కడ నేను ఏం చేయాలో అది చేయటము, అంటే శాస్త్రం బోధించిన విధంగా నడుచుకోవటము, అది రెండవ సూత్రం. అయితే మొదటి సూత్రం మనం ఏం చూసాము? సర్వాణి కర్మాణి మయి సన్యస్య, అంటే ప్రతి కర్మ కూడా భగవంతుని ఆరాధనగా చేయటం. రెండవ సూత్రం ఏంటిది? వివేక బుద్ధి, అంటే అధ్యాత్మ చేతస, అంటే భగవంతుని ఆదేశంగా ప్రతి కర్మను శాస్త్రంలో బోధించిన విధంగా నడుచుకోవటం. ఇక మూడవ సూత్రం అదేంటిదంటే నిరాశీహి. నిరాశీహి అంటే దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనము ప్రతి ఆశ లేకుండా, అంటే కర్మ ఫలితం లభించినప్పుడు ఆందోళన పడకుండా కర్మ ఫలితాన్ని స్వీకరించాలి అని అర్థం. అయితే కర్మ ఎవరైనా చేసేటప్పుడు ఫలితాన్ని పొందాలి అనే ఉద్దేశంతోనే కర్మను ఆచరిస్తారు. అయితే ఆ కర్మ ఫలితం నేను పొందాలి అనడానికి ఒక ప్రణాళికను కూడా వేసుకుంటాం, అంటే ఒక ప్లాన్ ప్రకారంగా నడుచుకుంటాం. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు విమర్శించేది ఏంటిదంటే ప్రణాళిక వేసుకోవద్దు అని కాదు, కానీ మనకు ఫలితం లభించినప్పుడు ఆందోళన పడకూడదు అని మాత్రమే చెప్తున్నాడు. మనం ఒక ప్లాన్ ప్రకారంగా నడుచుకుంటాము, ఆ ప్రణాళిక వేరు, ఆందోళన పడటం వేరు. ఇప్పుడు మీరు ప్రణాళిక అనేదేమో మీరు కావాలని చేసే కర్మ, అది మీకు ఇష్టమైనప్పుడు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కాశీకి వెళ్దాము అనుకున్నారు, ఒక నలుగురు కలిసి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఆ నలుగురు కూర్చొని చర్చించుకుంటారు, ఈ ప్రకారంగా వెళ్దాము అని ఆలోచన చేస్తారు. మళ్ళీ మధ్యలో కావాలనుకుంటే ఆ ప్లాన్ కూడా మార్చుకుంటారు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది మీరు కావాలని చేసే పని. కానీ ఆందోళన అనేది అలా కాదు, అది మీరు ప్రయత్నపూర్వకంగా చేసే పని కాదు. అది ఒకవేళ ప్రయత్నపూర్వకంగా చేసే పని అయితే మీకు సలహా ఇవ్వచ్చు. మీరు ఉదయాన్నే రేపు 6 గంటలకు కూర్చోండి, స్నానం చేసి పద్మాసనంలో కూర్చోండి, 6 గంటలకు ముందుగా మీ పెద్ద అబ్బాయి గురించి ఆందోళన పడండి, ఆ తర్వాత మీ చిన్నమ్మాయి గురించి ఆందోళన పడండి అని సలహా ఇవ్వచ్చు. కానీ ఆందోళన పడటం అనేది మీ చేతిలో లేదు. ప్రణాళిక వేసుకోవడం అది మీ చేతిలో ఉంది, కానీ ఆందోళన పడటం మీ చేతిలో లేదు. అయితే ప్రణాళిక వలన, మీరు వేసుకున్న ప్లాన్ వలన మీ యొక్క శక్తి పెరుగుతుంది, మీలో సమర్థత పెరుగుతుంది. అదే ఆందోళన పడటం వలన మీలోని శక్తి తగ్గుతుంది, సమర్థత తగ్గుతుంది. అందుకే వేదాంతము ప్రణాళిక వేయడం గురించి విమర్శించడం లేదు, ఆందోళన పడటాన్ని విమర్శిస్తుంది. అయితే ఎలా చేస్తామండి ఆందోళన పడకుండా అంటే, మనకి ఆందోళన ఎందుకు వస్తుంది, ఎందుకు పడతాము, ఎందుకు ఆందోళన లభిస్తుంది అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచన వలన. కాబట్టి భవిష్యత్తుని మనము ఎలాంటి సిచ్యువేషన్ మనకు సంభవించినా దాన్ని ఎదుర్కొనే సంసిద్ధతను మనం పెంచుకోవాలి. ఇప్పుడు కాశీకి వెళ్దాము అని నేను అన్ని విధాలుగా కాశీ ప్రయాణానికి నేను అన్నీ సంసిద్ధం చేసుకున్నాను, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, మళ్ళీ అంతా బాగా జరుగుతుంది అనే ఆశిస్తాను. కానీ ఒకవేళ అనుకోనిది జరిగితే దాన్ని కూడా స్వీకరించే సంసిద్ధతను పెంచుకోవాలి. ఇది ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పేది. ఏ కర్మ చేసినా మనకు ఫలితం లభిస్తుంది, ఫలితం లేని కర్మ ఉండదు. కాకపోతే ఎటువంటి ఫలితం లభిస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ఏ ఫలితం లభించినా కర్మయోగి స్వీకరించే సంసిద్ధతను పెంచుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. భగవంతుడి సృష్టిలో ఎవ్వరికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు. మనము వేసుకునే లెక్కల్లో తప్పులు ఉండొచ్చు, కానీ భగవంతుడిలో పొరపాటు ఎప్పుడూ ఉండదు. మన కంప్యూటర్లో తప్పులు ఉండొచ్చు, కానీ భగవంతుడి కంప్యూటర్లో ఎప్పుడు తప్పులు ఉండవు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తెలియజేసేది ఏంటిదంటే, మీకు ఏ కర్మ ఫలితం అయితే లభిస్తుందో దాన్ని చిరునవ్వుతో స్వీకరించాలి అని. ఇది ప్రసాద బుద్ధి. అయితే మూడవ సూత్రం ఏంటిది? ప్రసాద బుద్ధి అని. అంటే ప్రతి కర్మ మనకు భగవంతుడి
మనకు అందజేస్తున్నాడు. కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని ప్రసాద బుద్ధితో మనం స్వీకరించాలి. ఇప్పటి వరకు మనం ఎన్ని సూత్రాలు చూసాము? 3 సూత్రాలు చూసాము. మొదటి సూత్రం ఏంటిది? సర్వాణి కర్మాణి సన్యస్య అంటే ఈశ్వరార్పణ భావంతో కర్మను ఆచరించడం. రెండవ సూత్రము అధ్యాత్మ చేతస అంటే భగవంతుడి యొక్క ఆదేశంగా అంటే శాస్త్రంలో బోధించిన విధంగా నడుచుకోవటము రెండవ సూత్రం. మూడవది ప్రసాద బుద్ధి అంటే కర్మ ఫలితాన్ని ప్రసాద భావంతో స్వీకరించటం. ఇక నాలుగవ సూత్రం అదేంటిది? నిర్మమః. నిర్మమః అంటే మమకారం లేకపోవటం. అయితే ఏదైనా విజయం సాధించినప్పుడు దాని వెనుక అనేక అంశాలు ఉంటాయి. కానీ మనమేమనుకుంటాము? అంతా నా వల్లనే జరిగింది అని భావిస్తాం. ఒకవేళ విజయం విఫలమైపోయింది అనుకోండి, మనం అనుకున్నది జరగలేదనుకోండి, అప్పుడేమంటాము? నీ వల్ల జరగలేదు అని ఎదుటి వ్యక్తి మీదకి తోసేస్తాం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసేది ఏంటిది అంటే ఏ విజయమైనా నువ్వు సాధించినప్పుడు అది నీ ఒక్కడి వల్లనే అని అనుకోకూడదు అని. ఒక విజయం సాధించాలి అంటే దాని వెనుక అనేక అంశాలు ఉంటాయి. మనకు తెలిసిన మన అధీనంలో ఉన్నవి కొన్ని ఉంటాయి, మన అధీనంలో లేనివి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలు మనకు అనుకూలంగా ఉంటేనే విజయాన్ని సాధించగలుగుతాం. అనుకూలంగా లేవనుకోండి విఫలం అవుతాం. కాబట్టి విజయం సాధించినప్పుడు ఎప్పుడైనా దాని వెనుక ఎన్నో అంశాలు ఉన్నాయని గుర్తించి నేను కష్టపడ్డాను, దాంట్లో సందేహం ఏం లేదు, కానీ భగవంతుడి అనుగ్రహాన్ని కూడా గుర్తించాలి. ఈశ్వరానుగ్రహం కూడా కలిపి మనము విజయాన్ని సాధించాను అని భావించాలి. అప్పుడు వినయం ఉంటుంది, గర్వం లేకుండా ఉంటాం. ఇప్పుడు వేదాంత క్లాసెస్కి రావాలి అంటే కూడా మీ ప్రయత్నం ఎంతో ఉంది, మీ శ్రమ, మీ పురుషార్థ నిశ్చయము ఇవన్నీ ఉన్నాయి, దాంట్లో సందేహం ఏం లేదు. కానీ ఈశ్వరానుగ్రహం కూడా కావాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఇలా ఎన్నో ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవన్నీ లేకుండా మనం రాగలుగుతున్నాము అంటే మన ప్రయత్నంతో పాటు ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. అదే ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తున్నాడు. నిర్మమత్వం అంటే మమకారం లేకుండా ఉండడం, నేనే అంత సాధించాను అనే మమకారం లేకుండా ఉండటం. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా మనము ఈ సందర్భంలో తెలుసుకోవాలి. ఏంటిదంటే ఏ కర్మ మనం చేయాలి అన్నా అనేక అంశాలు ఉంటాయని చూసాం. అంటే మనకు శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. దానికి మనం ఏదైనా కర్మ చేయాలి అంటే దానికి సంబంధించిన జ్ఞానము మనకు ఇవ్వబడింది. మనకు కావాల్సిన పరికరాలు కూడా మనకు ఇవ్వబడ్డాయి. అప్పుడే మనం కర్మ చేయగలుగుతాం. అలాంటప్పుడు నేనే సాధించాను అని ఎలా చెప్పగలను? ఇప్పుడు ఒక కంపెనీలో వర్కర్స్ అందరూ కలిసి ఒక కార్ని తయారు చేస్తున్నారు. ఆ కార్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అంతా వాళ్ళకి ఇవ్వబడింది. అప్పుడే వాళ్ళు కారు తయారు చేయగలుగుతారు. అలాగే మనం కూడా విజయాన్ని సాధించాలి అంటే మనకు అన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి విజయం కూడా ఇవ్వబడింది. ఇది నిర్మమత్వము అంటే కేవలం కర్మ ఫలితం విషయంలోనే కాకుండా మనకు వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు అన్నీ కూడా ఇవ్వబడ్డాయి. భార్య, పిల్లలు, భర్త, తల్లి, తండ్రి అందరూ కూడా మనకు ఇవ్వబడ్డారు. కాబట్టి మళ్ళీ భగవంతుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న కథను మనం చూద్దాం. ఒక స్త్రీ చాలా మంచి భక్తురాలు. ఆవిడకు ఒక పుత్రుడు ఉంటాడు. అయితే ఆ పుత్రుడు అకస్మాత్తుగా మరణిస్తాడు. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయాలి. భర్తకి ఈ వార్త తెలియదు. ఎలా ఈ భగవంతుడికి భర్తకు తెలియజేయాలి అని ఆవిడ సతమతమవుతూ ఉంటుంది. ఈలోగా భర్త వస్తాడు. వచ్చిన తర్వాత భర్త ఇద్దరు కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మధ్యలో భార్య అంటుంది, మన పొరిగింటి ఆవిడ నా దగ్గర మొన్న పాత్రను తీసుకువెళ్ళింది, ఈరోజు నేను వెళ్ళి అడిగితే
నా మీద గొడవ పడుతుంది, అది కరెక్టేనా అని అడుగుతుంది. ఇప్పుడు భర్త అంటాడు, లేదు లేదు అలా చేయకూడదు అనేసి భర్త అంటాడు. మళ్ళీ భార్య అంటుంది, మనకు పుత్రుడు భగవంతుడు ఇచ్చాడు, మరి భగవంతుడు ఒకరోజు తీసుకెళ్ళిపోతే మనం భగవంతుడితో పోరాడతామా అని అంటుంది. ఇప్పుడు మళ్ళీ భర్త అంటాడు, లేదు లేదు మనం భగవంతుడితో పోరాడకూడదు అనేసి మళ్ళీ భర్త అంటాడు. అప్పుడు అసలు విషయము భార్య చెప్తుంది. ఇలా మనకి ఏది లభించిందో అది మనకు భగవంతుడి యొక్క ప్రసాదము, భగవంతుడే ఇస్తున్నాడు అనే భావంతో ఉండడము, అది నిర్మమత్వము. ఏది నాకు సంబంధించింది కాదు, ఏ సంబంధమైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే అది మనకు ఇవ్వబడింది. అయితే ఇలా ఆచరించడము, ఈ కర్మయోగము ఇది సాధారణమైన కర్మయోగం కాదు. సదాత్మానంద స్వామీజీ గారు చెప్తారు, ఇది చాలా మెచ్యూరిటీ ఉంటేనే దీన్ని ఆచరించగలము అని. కానీ ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు నూతన సంవత్సరం, మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాము కాబట్టి ప్రతి సంవత్సరానికి ఒక్క సూత్రాన్ని నేను పాటిస్తాను అని పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ సంవత్సరం మొత్తం ఒక్క సూత్రం, 5 సూత్రాలు మనం చూస్తాం. ఇప్పటి వరకు 4 సూత్రాలు చూసాం. మొదటిది సర్వాణి కర్మాణి సన్యస్య, రెండవది అధ్యాత్మ చేతస అంటే వివేక బుద్ధి, మొదటిది ఈశ్వరార్పణ బుద్ధి, మూడవది ప్రసాద బుద్ధి, నాలుగవది నిర్మమత్వము. నిర్మమత్వము అంటే దీన్ని అమానిత్వము అని అర్థం చేసుకోవచ్చు. సో ఇలా 4 సూత్రాలు మనం చూసాం. ఇంకా 5వ సూత్రం కూడా చూస్తాం. అయితే ప్రతి సంవత్సరానికి నేను ఒక్క సూత్రం పాటిస్తాను అని పెట్టుకున్నా మీకు తప్పకుండా చిత్తశుద్ధి లభిస్తుంది. మనం చిత్తశుద్ధి కొరకు, సాధన చతుష్టయ సంపత్తి కొరకు మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి కష్టమైనా సరే ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా చిత్తశుద్ధి లభిస్తుంది, జ్ఞాన అర్హత లభిస్తుంది, జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది. ఇక 5వ సూత్రం, అది విగత జ్వర. విగత జ్వర అంటే ఈ విగత జ్వర అనే ఈ అంశం 5వది సూత్రము. మొదటి 4 పాటించారనుకోండి, 5వది సహజంగా వచ్చేస్తుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ దీనిని కూడా ప్రత్యేకంగా చెప్పాడు. దీంట్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే జ్వరము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక జ్వరము, రెండవది మానస జ్వరము. మానస జ్వరము అంటే శోకము, మోహము ఇవన్నీ ఉండడం, ఒత్తిడి, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవైతే ఉన్నాయో దీన్ని మానస జ్వరము అంటారు. అయితే ఇది ఎందుకు వస్తుంది అనేది మనము చూద్దాం. ఇది ఎందుకు అంటే మనం కర్తగా భోక్తగా ఉంటాం కాబట్టి ఈ మానస జ్వరము అంటే ఒత్తిడి, శోకమోహాలు ఇవి లభిస్తాయి. అయితే కర్తగా నేను సమత్వాన్ని కోల్పోతున్నాను. కర్తగా నేను ఎలా సమత్వాన్ని కోల్పోతున్నాను అంటే, మీకు ఇష్టం లేని పని చేశారనుకోండి, ఇష్టం లేని ఉద్యోగం చేయవలసి వస్తుంది. అప్పుడు కర్తగా సమత్వాన్ని కోల్పోతారు. కాబట్టి అంటే మీరు చదువుకుంది ఒకటి, మీరు చేయాలనుకున్నది ఒకటి, కానీ చేయవలసి వస్తుంది ఒకటి. అలాంటప్పుడు మీరు కర్తగా సమత్వాన్ని కోల్పోతారు. అంటే మీకు ఒక్కొక్కసారి మీ కుటుంబం కొరకు మీరు ఇష్టం లేని పని కూడా చేయవలసి వస్తుంది. ఇష్టం లేని ఉద్యోగము, ఇష్టం లేని పని చేయవలసి వస్తుంది. అంటే ధర్మబద్ధమైందే కానీ అది మీకు ఇష్టం ఉండదు. అలాంటి పని చేయవలసి వచ్చినప్పుడు మీకు కర్తగా సమత్వాన్ని కోల్పోతారు. అలాంటప్పుడు కూడా అనేక రోగాలు కూడా రావచ్చు. కాబట్టి ఏం చేయాలి అలాంటి పరిస్థితిలో అంటే, మీరు చేసే ఉద్యోగము, మీరు చేసే పని ఏదైతే ఉందో దాన్ని ఇష్టంగా చేయాలి. అప్పుడు అంటే ఉద్యోగంలోనే ఏదైనా కొత్తగా ఉత్సాహంగా ఉండేటట్టు మార్చుకుంటూ ఉండాలి. దీనే ధృత్యుత్సాహ సమన్విత అని 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తాడు. అంటే మీరు కర్తగా ఉత్సాహంతో కర్మలు చేస్తూ ఉండాలి. అది మీకు ఇష్టం ఉంది అని ఒక్కొక్కసారి మీకు ఇష్టం లేని పని అయినా సరే అది నేను చేయవలసి వస్తుంది పరిస్థితుల్లో, కాబట్టి దాన్ని ఇష్టంగా మార్చుకొని చేస్తూ ఉండాలి. ఇది కర్తగా అప్పుడు సమత్వం లభిస్తుంది.
మరి భోక్తగా రెండవ సమస్య ఏంటిదంటే భోక్తగా కూడా మనము కర్మ ఫలితాన్ని అనుభవించినప్పుడు, కర్మ ఫలితాన్ని స్వీకరించినప్పుడు అది నాకు ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు, నాకు నచ్చినట్టు లభించదు. అలాంటప్పుడు మళ్ళీ నేను భోక్తగా కూడా సమత్వాన్ని కోల్పోతాను. మరి దాన్ని ఎలా స్వీకరించాలి అంటే, భగవంతుడు నాకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. భగవంతుడి సృష్టిలో ఎప్పుడు కూడా అన్యాయము ఉండదు. కాబట్టి నేను చేసిన కర్మ ఫలితం ఏదైతే నాకు లభించిందో అది న్యాయబద్ధమే అని అర్థం చేసుకోవాలి. ఇది మీరు చెప్పడం గురువుగారు చాలా తేలికే, కానీ నాకు చేయడం కష్టము, నాకు అర్థమవుతుంది కూడా. భగవంతుడు అన్యాయం చేయడు, నాకు రావాల్సిన కర్మ ఫలితమే నాకు లభించింది అని కూడా నాకు తెలుసు. కానీ నేను ఇది చేయలేకపోతున్నాను, నా కర్మ ఫలితం ఏదైతే నాకు లభించిందో నేను దాన్ని భరించలేకపోతున్నాను అని మీలో కొంతమందికి అనిపించవచ్చు. మరి అప్పుడేం చేయాలి? దానికి పరిష్కారం ఏంటిది అంటే, భగవంతుడికి మనము శరణు వేడాలి. నువ్వు అన్యాయం చేయవు, అది నాకు తెలుసు, కానీ నువ్వు ఇచ్చిన కర్మ ఫలితము నేను భరించలేకుంటున్నాను, కాబట్టి దీన్ని భరించే శక్తిని, ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని భగవంతుడిని ప్రార్థించాలి. అప్పుడు భోక్తగా కూడా సమత్వం లభిస్తుంది. సో ఇలా కర్తగా సమత్వము ఎలా లభిస్తుంది అంటే, మనకు చేయవలసిన కర్మ ఏదైతే మనం చేయవలసి వస్తుందో దాన్ని ఇష్టంగా చేస్తూ ఉండడము. భోక్తగా సమత్వం ఎలా లభిస్తుంది అంటే, ఏదైతే కర్మ ఫలితం లభించిందో దాన్ని స్వీకరించడం. స్వీకరించే శక్తి లేనప్పుడు భగవంతుని కూడా ప్రార్థించడం, అది భోక్తగా సమత్వం లభిస్తుంది. ఇలా 5వ సూత్రం ఏంటిది అంటే సమత్వం యోగ ఉచ్యతే. ఇంతకుముందు మనం చూసాము, అదే ఇక్కడ విగత జ్వర అంటే. సో ఇలా 5 సూత్రాలు మొత్తం ఏంటివి? వివేక బుద్ధి, ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి, అమానిత్వము, సమత్వం. ఇలా సంవత్సరానికి ఒక్కటి మాత్రం పాటిస్తాను అని పెట్టుకుంటే తప్పకుండా సాధన చతుష్టయ సంపత్తి లభిస్తుంది, మోక్షానికి కూడా అర్హత లభిస్తుంది, మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. సరే, అన్వయం చూద్దాము. మయి అధ్యాత్మచేతస సర్వాణి కర్మాణి సన్యస్య నిరాశీ నిర్మమః విగత జ్వరః భూత్వా యుద్ధస్వ. ఓకే, భూత్వా యుద్ధస్వ మనం చూడలేదు. అయితే భూత్వా అంటే విగత జ్వరః, భూత్వా అంటే విగత జ్వరః అంటే సమత్వంగా ఉండి, యుద్ధస్వ అంటే యుద్ధం చెయ్యి అని. అయితే అర్జునుడి విషయంలో యుద్ధం చెయ్యి అని, మనందరి విషయంలో మన కర్తవ్యం ఏంటో మనం చెయ్యాలి అని అర్థం. అయితే మన ప్రతిరోజు కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అది మన కర్తవ్యంగా భావించాలి. అంటే నేను ఏ పరిస్థితిలో నేను ఉన్నానో అది చేయటం. నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, ఈ కర్మ ఎలా నేను చేస్తాను అనేది లేకుండా ఏది నేను చేయవలసి వస్తుందో అది చేయటం. అంటే నేను చేయగలిగితే, నాకు శారీరకంగా శక్తి ఉంటే ఏ కర్మ అయితే నేను చేయాలో అది ఆ పరిస్థితిలో చేస్తూ ఉండడం. కాబట్టి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏ విధంగా దీనికి కాంట్రిబ్యూట్ చేయగలను. సో అలా కాంట్రిబ్యూట్ చేసే మనస్సు ఉందనుకోండి, తప్పకుండా మీకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇందాక చూసాం కదా, సర్వకర్మ అధ్యక్షుడు భగవంతుడు అని. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, నేను ఆ పరిస్థితిలో నేను ఏ కర్మ చేయాలనో చేస్తూ ఉంటే మనకు రావాల్సింది వస్తూనే ఉంటుంది. దాంట్లో సందేహమే లేదు. ఈ కర్మ నేను చేస్తున్నాను, దీనికి ఫలితం లభిస్తుందా లేదా అనేది సందేహమే లేదు. కాబట్టి యుద్ధస్వ అంటే నేను ఏ కర్మ అయితే, ఏ పరిస్థితిలో నేను ఉన్నానో, నా కర్తవ్యం ఏంటో అది నేను చేస్తూ ఉండటం. సో ఇలా శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో నీ కర్తవ్యాన్ని నీవు చేస్తూ ఉండు అని, ఇంకా దాంతోపాటు 5 సూత్రాలు మనకు తెలియజేశాడు. ఇక నెక్స్ట్ శ్లోకంలో అంటే 31 ఇంకా 32, ఈ 2 శ్లోకాలలో కర్మయోగం ఆచరిస్తే ఏం లాభము, ఆచరించకుంటే ఏం నష్టము అనేది తెలియజేస్తాడు. మొదటి 31లో 31వ శ్లోకంలో
కర్మయోగం ఆచరిస్తే నాకు కలిగే లాభం ఏంటో తెలియజేస్తాడు. 30 సెకండ్లో కర్మయోగం ఆచరించకపోతే కలిగే నష్టం ఏంటో తెలియజేస్తాడు. దీన్ని అన్వయ వ్యతిరేక పద్ధతి అంటారు శాస్త్రంలో. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. పదచ్ఛేదము. ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. ట్రై చేస్తారు. మే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. మానవాః. సరే, అయితే ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగాన్ని ఆచరించడం వల్ల కలిగే లాభం ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. ఏ అంటే ఎవరైతే, ఏ మానవాహ దాంతో కనెక్ట్ చేయాలి. ఏ మానవాహ అంటే ఏ మనుష్యులు ఇదం మతం అనుతిష్టంతి. ఇదం మతం అంటే ఈ మతాన్ని అనుతిష్టంతి అంటే పాటిస్తారు. అంటే ఏ మనుషులైతే ఎవరైతే ఇదం మతం ఈ మతాన్ని పాటిస్తారో అని. ఇదం మతం అంటే నా ఈ బోధను అని. నేను ఇప్పటిదాకా బోధించిన దాన్ని ఎవరైతే పాటిస్తారో ఏం బోధించాడు శ్రీకృష్ణ భగవానుడు? కర్మయోగం. సో కర్మయోగాన్ని ఎవరైతే పాటిస్తారో ఎప్పుడు పాటించాలి అంటే నిత్యం. నిత్యం అంటే ఎల్లప్పుడూ పాటించాలి. ఎలా పాటిస్తారు అంటే శ్రద్ధావంతః, శ్రద్ధతో ఈ కర్మయోగాన్ని పాటించాలి అని అర్థం. అంటే నేను కర్మయోగాన్ని ఆచరిస్తున్నాను, మరి నేను చిత్తశుద్ధిని పొందుతానో లేదో అని అలా అనుమానంతో కాకుండా నమ్మకంతో కర్మయోగాన్ని ఆచరించాలి అని. దీని తత్వబోధలో శ్రద్ధ అంటే గురు వేదాంత వాక్యేషు విశ్వాసః శ్రద్ధ అని. గురువు ఇంకా వేదాంత వాక్యంలో విశ్వాసము ఉండడమే శ్రద్ధ అని అర్థం. కాబట్టి శ్రద్ధతో నేను కర్మయోగాన్ని పాటిస్తాను, అప్పుడు నాకు తప్పకుండా సాధన చతుష్టయ సంపత్తి లభిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్మయోగ ఫలితం ఏదైతే ఉందో అది సాధన చతుష్టయ సంపత్తి. అది మనకు ప్రత్యక్షంగా కనిపించేది కాదు. ఇప్పుడు మీరు జుట్టు పెరగడానికి మందులు వాడారనుకోండి, అది మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. లేదు లావు తగ్గాలని ఏదైనా వ్యాయామం చేశారనుకోండి, మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కానీ ఈ కర్మయోగ ఫలితం అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది, అది ఎవరిది వాళ్ళే గమనించుకోవాలి. కాబట్టి శ్రద్ధతో మనము కర్మయోగాన్ని ఆచరిస్తేనే ఆ చిత్తశుద్ధి లభిస్తుంది అని శ్రద్ధ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఇంకా అనసూయంతః. అనసూయంతః అంటే అసూయ లేకుండా కర్మను ఆచరించాలి అని. అసూయ లేకుండా అంటే విమర్శించకుండా అని. వేదాంతంలో అసూయ అంటే పరగుణేషు దోషః ఆవిష్కరణం. పరగుణేషు అంటే ఎదుటి వ్యక్తిలో దోషం లేకున్నా గుణాలలో దోషాన్ని చూడడం. అంటే ఎదుటి వ్యక్తి
గుణాలలో దోషాన్ని చూడడము అది అసూయ అంటే. అంటే ఎదుటి వ్యక్తిలో ఎప్పుడు తప్పులు పడుతూ ఉంటారనమాట. దాన్ని అసూయ అంటారు. అయితే దయానంద స్వామీజీ, పూజ దయానంద స్వామీజీ ఏమంటారంటే ప్రూఫ్ రీడర్ మైండ్ ఉండద్దు అని. ప్రూఫ్ రీడర్ అంటే ఎవరు? ఎవరైతే ప్రూఫ్ రీడింగ్ చేస్తారో వాళ్ళని ప్రూఫ్ రీడర్ అంటారు. అంటే వాళ్ళ ఉద్యోగమే అది. వాళ్ళు ఆ మ్యాగజైన్లో ఉండే తప్పులేంటో వాళ్ళు చూడాలి. అది వాళ్ళ ఉద్యోగము, వాళ్ళకి దానికి జీతం లభిస్తుంది. కానీ నిత్య జీవితంలో మనము ప్రూఫ్ రీడర్గా ఉండకూడదు. అంటే ఎప్పుడు తప్పులు పడుతూ ఉండకూడదు అని. ఇప్పుడు మీ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడనుకోండి, దాంట్లో మ్యాథ్స్లో 100% వచ్చింది, సైన్స్లో 90% వచ్చింది, తెలుగులో 80% వచ్చింది, సోషల్లో 60% వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? సరిగ్గా చదవలేదు, అందుకే నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి అని విమర్శించకూడదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, నేను మా అబ్బాయిని పొగిడితే ఇంకా అక్కడ నేను చదవకుండా మానేస్తాడు, గర్వం పెంచుకుంటాడు అని కొంతమంది ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని మెచ్చుకోరు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, అలా మెచ్చుకోకుండా ఎప్పుడు విమర్శిస్తూ ఉంటే వాళ్ళు కుంగిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు కుంగిపోలేదంటే అది భగవంతుడి అనుగ్రహమే ఉండాలి. కానీ ఎప్పుడు పిల్లల్ని విమర్శిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కుంగిపోతూ ఉంటారు. కాబట్టి అలా విమర్శించకూడదు. అలాగే మన శాస్త్రాన్ని కూడా తప్పు పట్టకూడదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. శాస్త్రం అనసూయంత అంటే శాస్త్రంలో తప్పులు పడుతూ ఉంటారు కొంతమంది. అంటే శాస్త్రం ఇలా ఎందుకు బోధించింది అని. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు బోధించదు. ఒకవేళ నాకు తప్పుగా అర్థమైంది అంటే అది నా యొక్క శ్రద్ధలో లోపం, అంతేగాని లేదా నేను అర్థం చేసుకోవడంలో లోపం ఉండొచ్చు. కానీ శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు బోధించడు. మనం శాస్త్రాన్ని ఒకవేళ తప్పు పట్టామనుకోండి, దానివల్ల జరిగే నష్టం ఏంటిది? నేనే నష్టపోతాను. శాస్త్రానికి నష్టం ఏముండదు, భగవంతుడికి నష్టం ఉండదు, బోధించిన గురువు కూడా నష్టం ఏముండదు. కానీ నష్టపోయేది ఎవరు అంటే నేనే నష్టపోతాను. శాస్త్రంలో తప్పులు పడుతూ శాస్త్రం బోధించిన విధంగా నేను నడుచుకోకపోతే నష్టపోయేది నేనే. కాబట్టి ఒక్కొక్కసారి మనకు బోధించింది మనకు అది అసిమిలేట్ అవ్వదు. అంటే అది నేను అర్థం చేసుకోవాలి, నేను అలా నడుచుకోవాలి అంటే నా మనస్సు అంగీకరించదు. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ వెళ్ళి సంప్రదాయమైన గురువుని మనము దాని విషయంలో అడిగి తెలుసుకొని కావలసిన సందేహాన్ని నివృత్తిని చేసుకోవాలి. అంతేగాని సందేహ నివృత్తికి శాస్త్రంలో అవకాశం ఇవ్వబడుతుంది. కానీ శాస్త్రంలో తప్పులు పట్టకూడదు, శాస్త్రం తప్పు బోధించింది అనేదాన్ని అసూయ అంటారు. అంటే శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు బోధించదు. తప్పు బోధించింది అని అనిపించింది అంటే అది నా యొక్క శ్రద్ధలో లోపం అంతే. అయితే క్వశ్చన్స్ అడగడంలో తప్పేం లేదు. నాకు ఇది అర్థం కాలేదు ఈ విషయము అని క్వశ్చన్స్ అడిగి గురువుగారి దగ్గర మనము సందేహ నివృత్తి చేసుకోవచ్చు. అది కాదు ఇక్కడ చెప్పేది. తప్పులు పట్టడం వేరే, మనకు సందేహం వస్తే సందేహ నివృత్తి చేసుకోవడము వేరే. అయితే ఏ మానవులైతే శ్రద్ధతో అసూయ లేకుండా, అంటే తప్పులు పట్టకుండా ఇదం మతం అంటే నా ఈ బోధను, కర్మయోగాన్ని నిత్యం అనుతిష్టంతి, నిత్యము అంటే ఎల్లప్పుడూ ఎవరైతే అనుసరిస్తారో తే కర్మభిః ముచ్యంతే అంటే వాళ్ళు కర్మభిః అంటే కర్మల నుండి ముచ్యంతే అంటే విడిపడిపోతారు అని. అంటే ఎవరైతే శ్రద్ధతో ఈ కర్మయోగాన్ని ఆచరిస్తారో వాళ్ళు కర్మల నుంచి విడిపడిపోతారు. అంటే కర్మ ఫలితాల నుంచి కూడా విడిపడిపోతారు అని. అంటే జీవన్ముక్తులు అవుతారు అని అర్థం. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. కర్మయోగం వలన మోక్షం లభిస్తుంది అని అర్థం. ఇక్కడ కర్మభిః ముచ్యంతే అంటే కర్మయోగం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని అర్థం. కానీ మనం కర్మయోగం వలన ఏం లభిస్తుందని చూసాము? చిత్తశుద్ధి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మోక్షాన్ని పొందుతారు అన్నప్పుడు మనము మధ్యలో కొన్ని స్టెప్స్ని కూడా కలుపుకోవాలి. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది,
చిత్తశుద్ధి లభించినప్పుడు మనకు శాస్త్రాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాము. దానివలన నేను శ్రవణ మనన నిధిధ్యాసనం చేసినప్పుడు నేను జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాను. ఇలా ఈ మధ్యలో ఇవన్నీ కూడా మనము దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కర్మయోగం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అన్నప్పుడు మనము మధ్యలో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. కర్మయోగం వలన చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి వలన నాకు జ్ఞాన యోగ్యత లభిస్తుంది. జ్ఞాన యోగ్యత లభించినప్పుడు గురువు బోధించిన శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోగలుగుతాను. తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనం ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతాను. ఇవన్నీ కూడా కర్మభిః ముచ్యంతే అంటే అవన్నీ కూడా మనము దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇలా శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఎవరైతే ఏ మానవాహ ఎవరైతే శ్రద్ధతో అంటే నేను ఈ కర్మయోగాన్ని నేను ఆచరిస్తున్నాను, నేను చిత్తశుద్ధిని పొందుతాను అనే నమ్మకంతో ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తారో అనసూయంతః అంటే అసూయ లేకుండా అంటే శాస్త్రంలో బోధించిన దాన్ని తప్పులు పట్టకుండా విమర్శించకుండా ఈ కర్మయోగాన్ని నిత్యము ఎల్లప్పుడూ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా జ్ఞాన యోగ్యత లభిస్తుంది, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అన్వయం చూద్దాం. ఏ మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ఇదం మే మతం నిత్యం అనుతిష్టంతి తే అపి కర్మభిః ముచ్యంతే. అపి అంటే ఇక్కడ తప్పకుండా అని, వాళ్ళు తే అంటే వాళ్ళు తప్పకుండా కర్మభిః కర్మల నుంచి ముచ్యంతే అంటే విముక్తులు అవుతారు అని. ఇక నెక్స్ట్ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా కర్మయోగాన్ని ఆచరించకపోతే కలిగే నష్టం ఏంటో తెలియజేస్తున్నాడు. ఏత్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. పదచ్ఛేదము. ఏ తు ఏతత్ అభ్యసూయంతః న అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. చేస్తారా? తో ఏతత్ అభ్యసూయంతః అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఏ తు ఏతద్ అభ్యసూయంతః న అనుతిష్టంతి. అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఎలాంటి ఫలితం లభిస్తుందో అది ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశాడు. ఇప్పుడు వాళ్ళు పాటించని వారి గురించి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. అంటే ఏదైనా మనకు మంచి విషయము పాటించాలి, ఇలా నడుచుకోవాలి అంటే కొంచెం కష్టం. ఇలాగే చేయాలి అంటే పాటించకపోవడం అనేది అది చాలా ఈజీ, చాలా తేలిక అది. కానీ పాటించాలి అంటేనే కష్టం. మనం ఇష్టం వచ్చినట్టు జీవించడము అది తేలిక అవుతుంది. కానీ దాన్ని ప్రాకృత జీవనము అంటారు శాస్త్రంలో. అలా మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే దాన్ని ప్రాకృత జీవనము అంటారు. శాస్త్రంలో బోధించిన విధంగా నడుచుకోవటము దాన్ని సంస్కృత జీవనము అంటారు. కాబట్టి కర్మయోగం ప్రకారంగా జీవిస్తే దాన్ని సంస్కృత జీవనము అంటారు. కానీ ఇది కొంచెం కష్టమైంది. ఇప్పుడు కొండ ఎక్కడం కష్టం కానీ కొండ దిగడం తేలికే అవుతుంది. అలాగే
శాస్త్రంలో బోధించిన విధంగా నడుచుకోవటము కొంచెం కష్టమే అవుతుంది, కానీ నడుచుకుంటేనే మనకు మంచిది. లేదంటే మనకు ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ తెలియజేస్తాడు. దీన్ని మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. ఒక శ్లోకం చూద్దామా? ఒక శ్లోకం చెప్పుకొని ఆ తర్వాత